మోహన్ బాబు ఎచ్చోట నిలిచాడు, ఎవరిని గెలిచాడు అని అడిగితే ఈ పరిశ్రమలో 50 ఏళ్లుగా నిలిచాడు, ఈ పరిశ్రమను గెలిచాడు. గెలిచాడు అంటే ఒక నటుడుగానా, ఒక నిర్మాతగానా, ఒక సహృదయుడుగానా, అన్నా అంటే ఎదిగో వస్తున్నా అని ఆదుకునే ఒక ఆపన్న హస్తంలాగానా? ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సినిమాలో, ఈ ఇండస్ట్రీలో ఒక ఎన్టీఆర్ నేను చిన్నప్పుడు ఎవరైనా నన్ను గురే అనడానికి సాహసించేవారు కాదు. ఇప్పటిదాకా కూడా నేను పెద్దవాడినా గొప్పవాడినా కాదు. కానీ ఏరా అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు కూడా ఏరా అంటే ఏం పేరు లేదా, ఏం ఏరా అని పిలుస్తావు అని ఎదురు తిరిగేవాడిని. ఆ రోజుల్లో ఏరా అని పిలిపించుకోవడానికి పిలిస్తే ఇష్టపడేవాడిని కాదు. కానీ ఆ లైసెన్సు, ఆ అధికారం, ఇది మా అన్నకు ఒక్కడికి. ఎక్కడ ఉన్నారే చిట్టి అని పిలవగలిగే ఒక హక్కు ఆయనకే ఉంది. ఎందుకు హక్కు అంటే, నేను ఇవాళ నా త్రిపురనేని చిట్టిబాబు, ఒక దర్శకుడు చిట్టిబాబు అంటే దానికి కారణం మా అన్న. అన్నకి జీవితాంతం రుణపడి ఉంటాను. ఎందుకంటే నేను అడిగింది కాదు. ఆయన సహాయం ఎలా ఉంటుందంటే, ఆయన అభిమానం ఎలా ఉంటుందంటే, నేను అడిగింది కాదు. అన్న నాకు డైరెక్షన్ ఛాన్స్ ఇప్పించమని నేను అడిగింది కాదు. తనంతట తాను నన్ను తిట్టినాడు. అంతకుముందు ఆ సినిమాలో, ఒక అగ్నిజ్వాల సినిమాలో నన్ను తిట్టాడు. అసిస్టెంట్ డైరెక్టర్ కోపడ్డాడు. కోప్పడి ఆ తర్వాత అదే షెడ్యూల్లో నా పనితనం చూసి ఒక నిర్మాత సినిమా తీయాలంటే ఎవరో కాదు, ఆ చిట్టిని పెట్టండి అన్నాడు. నాకు తెలియదు. అర్ధరాత్రి 10:30కు ఫోన్ చేసి రే ఆఫీస్కి రా అన్నారు. ఇప్పుడు 10:30కు ఫోన్ చేస్తాడు, ఎందుకు ఈ టైంలో రా అంటే వెళ్తే నా చేతిలో అడ్వాన్స్ పెట్టారు ఆ నిర్మాత. అట్లా ఒక ఆయన. అందుకనే పలుకులో పటుత్వం, మదిలో మృదుత్వం మోహన్ బాబు. ఆ పలుకులో పటుత్వాన్ని చూసి ఏదో అనుకుంటారు. ఎప్పుడూ నిర్దుష్టంగా ఉండేవాడు, నీతిగా బతికేవాడు, నిజాయితీగా బతికేవాడు అలాగే మాట్లాడతాడు. నంకి మాటలు, డిప్లొమసీ మాటలు ఈ మాట్లాడాడు. నిజాయితీగా ఉండేవాడు. ఆ నిజాయితీకి నిర్వెత్తు రూపం మా అన్న. అందుకని అలా మాట్లాడతాడు. ఆ మాట వినే వాళ్ళకి ఆ కోపమే కనపడుతుంది, కానీ దాంట్లో ఉన్న నిక్కచ్చితనం కనపడదు. ఆ ముక్కుసూటితనం ఉండాలి. మనిషి అన్న తర్వాత మనిషికి జంతువులకి తేడా ఉంది. మనిషికి జంతువుకు తేడా అంటే, మనిషికి భగవంతుడు 6th సెన్స్ ఇంగిత జ్ఞానం ఇచ్చాడు. ఇంగిత జ్ఞానం ఇచ్చింది ఎందుకంటే, ఆ మంచిని చెడుని విభజించి చూడమని హంసలాగా పాలని నీళ్ళని ఎలా విభజిస్తుందో అలాగ మంచిని చెడుని విభజించి చూడరా అనే 6th సెన్స్ ఇచ్చాడు. జంతువులకు లేదా 6th సెన్స్. ఈ 6th సెన్స్ మర్చిన నాడు మనిషికి జంతువుకి తేడా లేదు. 2 కాళ్ళ జంతువే అవుతాడు మనిషి. అలా కాకుండా 2 కాళ్ళ పరిపూర్ణ మనిషిగా బతుకుతున్నాడు మా అన్న.